హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు తెలిసిన రీతికి మన రీల్స్ అనేవి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఏం డిజైన్ వేస్తున్నాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నెక్ రౌండ్ కోసం థ్రెడ్ పైపింగ్ అనేది అంటించడం జరిగింది. గమ్ అనేది పూర్తిగా ఆరిన తర్వాత 2 అంగుళాల గ్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. 2 అంగుళాల డిస్టెన్స్ పెట్టుకున్న తర్వాత 2 కలర్స్ థ్రెడ్స్ అనేవి నేను యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. జరీ వచ్చిన థ్రెడ్ అండి. క్రాస్ ప్యాటర్న్లో నేను స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. క్రాస్గా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా థ్రెడ్ అనేది బలంగా ఫోర్స్గా లాక్కుండా కొంచెం లూజ్గా లాక్కుంటే అది థ్రెడ్స్ అనేవి తెక్కకుండా, పోగులు అనేవి పైకి రాకుండా వర్క్ అనేది నీట్గా కనిపించడం జరుగుతుంది. నాట్ అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత 2 కలర్స్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాం కదా, మిగిలిన గ్యాప్లో రెడ్ అండ్ ఇది రెడ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకుంటూ సేమ్ ప్యాటర్న్లో క్రాస్గా స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మన సుశీల మగ్గం డిజైన్స్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేవి లింక్స్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మంచి మంచి పికాక్ డిజైన్స్, మరెన్నో ఫ్రూట్స్ డిజైన్స్ పెట్టడం జరిగిందండి. ఒకసారి వెళ్ళి చూడండి. మంచి మంచి డిజైన్స్ మీకు డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అదేవిధంగా బ్లౌజెస్ మీద వేసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయి. పెయింట్ మీద మగ్గం కూడా వేసి చూపించడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి. చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తే మరింత ఉత్సాహంతో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేసి మీకు చూపించడం జరుగుతుంది. అలా నెక్ రౌండ్ అనేది మనం థ్రెడ్స్ అనేవి వేసి నెక్ రౌండ్ అక్కడి వరకు కంప్లీట్ చేయడం జరిగింది థ్రెడ్ పైపింగ్ మీద. తర్వాత 2 సైడ్స్ ఆ థ్రెడ్ పైపింగ్ చేసాం కదండి, దానికి 2 సైడ్స్ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ పైపింగ్కి 2 సైడ్స్ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. గ్యాప్స్ రాకూడదు, దాంట్లో నుంచే వచ్చిందా లైను అన్నట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలండి. షుగర్ బీడ్స్ అనేవి 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటేనే అందంగా కనబడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే మీ సపోర్ట్ అనేది ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయగలనండి.
అలా నిదానంగా నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బిట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డిజైన్ కోసం మిర్రర్స్ అనేవి అంగుళం గ్యాప్లో అంటించడం జరిగింది. గ్లూ అనేది ఆరిన తర్వాత ఆ మిర్రర్స్కి అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో ఇచ్చుకోవడం జరుగుతుంది. అలా అవుట్లైన్ మొత్తం మిర్రర్స్కి షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎంత బాగున్నాయండి డిజైన్స్. శారీస్ మీద మనం మంచిగా పేరప్ చేసుకోవడానికి బ్లౌజ్కి అందంగా కనిపిస్తుంది ఇటువంటి డిజైన్స్. ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నారనుకో ఎవరైనా మగ్గం వర్క్ వారికి ఈజీగా వేసుకోవడానికి మంచి డిజైన్స్. డ్రెస్సెస్ మీద కూడా చాలా అందంగా కనిపిస్తాయండి సింపుల్గా వేసుకునే డిజైన్స్. అలా ప్రతి ఒక్క మిర్రర్కి డైమండ్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్ షేప్లో తేల్చకుండా షేప్ అనేది డైమండ్ షేప్లోనే కనబడేలాగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా ప్రతి ఒక్కటి నిదానంగా కంగారు పడకూడదు. స్టిచ్ చేసుకున్నప్పుడు టైం పడుతుంది అని కంగారు పడకూడదు. నిదానంగానే స్టిచ్ చేస్తేనే ప్రతి ఒక్కటి అవుట్పుట్ అనేది చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. వర్క్ నేర్చుకోండి. వర్క్ నేర్చుకోవడం వల్ల ఎవరికో వేయాలని కాదు, మనకు మనం సెల్ఫ్గా మన బ్లౌజెస్ మీద మన మదర్కి వేసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఎక్కువ డబ్బులు పెట్టి బయట ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళం కాబట్టి మన ఇంట్లో మనం నేర్చుకుని మన బ్లౌజెస్ కన్నా వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. తర్వాత మధ్యలో ఒక అంగుళం గ్యాప్ ఇచ్చాను కదా, అక్కడ గోల్డ్ కలర్ షైనీ స్టోన్స్ అనేవి కుందన్ షేప్ అదే విధంగా రౌండ్ షేప్ స్టోన్స్ యూజ్ చేసుకుని అంటించడం జరిగింది. మన డిజైన్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.